కేశవాయ నమః. శ్రీ మహావిష్ణువు అవినాశి, పరబ్రహ్మ. ఆయనే శ్రీకృష్ణుడు. ఆయనను నిరంతరము ద్వేషిస్తూ నిందించే శిశుపాలుడు, దంతభక్తుడు, వారిద్దరూ కూడా అంధకారమైనటువంటి నరకంలో పడి ఉండాలి కదా. ఎంత నింద చేశారు వీళ్ళు. ఆహార్యం పుట్టినప్పటి నుంచి నింద చేశారు. ఇక ప్రాణాలు వదిలే వరకు కూడా ఆ శ్రీహరిని నింద చేశారు. వాళ్ళు అటువంటి పాపాత్ములు నరకంలో పడాలి కదా. ఏమి న్యాయం అండి ఇది? వాళ్ళకేంటంటే పరమాత్ముడు లోపల చేరుకోపోయారు. వాళ్ళు ఆయన శరీరం లోపల జ్యోతిలాగా వెలిగిపోతూ లోపలికి వెళ్ళిపోయారు ఆ పాపాత్ములు అని అక్కడ ఉండినటువంటి జనానందరికీ, దేవతలకు అందరికీ కూడా చాలా ఆశ్చర్యం. కానీ వాళ్ళు కాకపోగా కనీసం వారి నాలుకపై తెల్లని మచ్చ కూడా పడలేదు కదా. అంటే వాళ్ళు అంత దుర్మార్గులని అస్సలు ఎవరు తిట్టేటట్టు కూడా కాలేదే, ఒక అపవాదం కూడా లేదే, అట్లా వెళ్ళిపోయారు. భగవంతుడి స్వరూపాన్ని పొందటం దుర్లభం కదా. అటువంటిది వీరిద్దరు కూడా అందరూ చూస్తూ ఉండగా భగవంతుడిలో ఐక్యమైపోయారు. ఆయన తినేసినట్టుగా ఆయన పొట్టలో చేరేసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎంతో ఆశ్చర్యకరంగానూ అద్భుతంగానూ ఉంది కదా. ఈ విషయంలో నా బుద్ధి గాలిలోని దీపంలాగా కదిలిపోతుంది, భ్రమిస్తుంది. పూజ్యుడా, అలా ఎందుకు జరిగిందో చెప్పు అని అడిగాడు పరీక్షిత్తు సుఖ మహర్షిని. నాకెంత అనుమానం వచ్చింది వాడిద్దరి గురించి. ఎంత పాపాత్ములో, ఏ నరకంలో పడతారో, ఎన్ని రోజులు ఆ నరకం అనుభవిస్తారో, ఎన్నేండ్లు అనుభవిస్తారో. అటువంటి దుర్మార్గుల పేరు చెప్పచ్చా? అటువంటి వాళ్ళ కథ కూడా చెప్పుకోవచ్చా అనే అంతవరకు నాకు అనుమానం వచ్చింది. ఓ సుఖ మహర్షి, నాకు ఈ మందబుద్ధినో లేక ఏమిటో మొత్తానికి నాకు ఈ ఒక అనుమానాన్ని నివారణ చేయండి. అప్పుడు స్వామి సుఖ మహర్షి ఇలా అన్నాడు, ఇట్లా చెప్పుకుంటూ వెళుతూ, ఓ రాజా, ప్రకృతికి పరమాత్మకు మధ్యలో ఉండే తేడా తెలియని కారణంగా ఈ దేహం కల్పించబడుతుంది. నింద, స్తుతి, సత్కారము, తిరస్కారములను పొందటానికి యోగ్యమవుతోంది. అంటే ఈ లోకంలో మానవులు భ్రాంతితో దేహమందు నేను, నాది అనేటువంటి అభిమానం కలిగి ఉంటారు కదా. అది వచ్చిందంటే ఇంకంతే. ఇంకా వాళ్లకు ఈ ప్రపంచం కాదు, ప్రపంచ సృష్టికర్తను కూడా మర్చిపోతారు. వాళ్ళని వాళ్లే మర్చిపోతారు. ఎప్పుడు ఏ మనిషికి నాది నాది నేను చేశాను, నాదే ఇంత, నాదే సమాచారం అని ఎవరు నా అనుకొని ఉంటారో వాళ్ళు నిజంగా కూడా అభిమానం కలిగి ఉంటారు. కొట్టుకుంటూ, పౌరుషంగా తిట్టుకుంటూ, ఒకరికొకరు బాధలు పడుతూ, పోట్లాడుకుంటూ బాధలకు గురి అవుతూ ఉంటారు. ఇన్ని శరీరం మీద పడ్డాయి చూడండి, ఇన్ని కష్టాలు పడ్డాయి. దేహమే ఆత్మ అనేటువంటి అభిమానం కలిగి దేహ నాశనాన్ని తమ మరణంగా అనుకుంటుంటారు. అంటే దేహమే నేను, దేహంతోనే నేను అన్నీ కూడా, ఈ దేహం లేకపోతే ఏమీ లేదు, దేహమే నా చావు, దేహమే నా పుట్టు, దేహమే నా సర్వస్వం, దేహమే నా అహంకారం, దేహమే నాది అని అనుకుంటూ కొనాకు అట్లనే నాశనం అవుతుంటారు. అయితే ఈ దేహనాశనాన్ని తమ మరణంగా అనుకుంటుంటారు. మరణం అంటే ఏమనుకున్నారో, పెరగటం అని అర్థం. ఇక్కడ వీళ్ళు మరణం అయిపోయింది, పుట్టాను, ఈ దేహంతోనే సంబంధించింది వాళ్ళకి. నేను పుట్టాను, సస్తాను, ఇంతటితోనే ఉంటారు వాళ్ళు. ఈ రెండు చక్రాల్లోనే మాట్లాడుకుంటూ, పోట్లాడుకుంటూ, ఒకరికొకరు నిందన చేసుకుంటూ,
కామక్రోధాల్ని దాని మీద లోబడుతూ అట్లా ఉండిపోతున్నారు వాడు. అయితే సకల ప్రాణులను వారి యొక్క కర్మానుసారంగా శిక్షించే అద్వితీయుడు సర్వాత్మ స్వరూపుడు అయినటువంటి పరమాత్మ యందు ఎటువంటి అభిమానానికి స్థానం లేదు. అలాంటప్పుడు ఆయన విషయంలో హింస గురించి ఆలోచన చేయటానికి అవకాశం ఎక్కడుందండి? అందువల్ల భక్తుడు వైరంతో కానీ శత్రుత్వం లేని భక్తితో కానీ భయంతో కానీ స్నేహంతో కానీ కోరికతో కానీ ఏ విధంగానైనా మనస్సును భగవంతుని యందు దృఢంగా నిలపాలి. ఏంటంటే భక్తితో కానీ లేక వైరంతో కానీ కూడా అన్నారు చూడండి. కానీ ఏకాగ్రత మనస్సు పూర్తిగా నిలపటం అంటే కొంచెం ఏమాత్రం సాత్వికుడైనా కూడా వైరంతో నిలపడు కదా. సాత్విక గుణమే లేనటువంటి వాడికి ఆ వైరం అనేటువంటిది ఏకాగ్రతంగా పోతూ ఉంటుంది. అది నిలిపాడు చూడండి. రమణ కూడా వాళ్ళకి సత్వగుణం రాదులేండి. ఏదో ఈ తమో గుణం ఉండిన వాళ్ళకి అప్పుడప్పుడు తొంగి చూస్తారేమో సత్వగుణం, వీళ్ళు అది కూడా లేదు. వైరంతో కానీ అంటే అంత పట్టుదలగా మొత్తం సకలస్వము ఆ మనస్సుని శరీరాన్ని అంటే ఇంద్రియాల్ని బుద్ధిని మొత్తము స్వామి మీదే ఐక్యం చేయటం, అన్ని దాండ్లతోనూ వైరం చేయటం, దేవుడి మీద పరమాత్ముడి మీద శత్రుత్వం లేని భక్తితో కానీ, ఇక శత్రుత్వమే లేనటువంటి భక్తి. ఇక్కడ భక్తిని లేదు, కేవలం శత్రుత్వం ఉంది, కానీ ఏకాగ్రత ఎక్కువ ఉంది ఈ దుర్మార్గులకి, రాక్షసులకి. కానీ ఎప్పుడూ దేవుని గురించే అంటారు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని అంటుంటే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. అక్కడికి ఆ జోలికే పోకూడదు, ఆ పేరే చెప్పకూడదు. నిజంగా నిజమైనటువంటి ఆ తమో గుణం, ఆ దాంట్లో కూడా దొంగతనమే వాళ్ళది అని అంటే దాంట్లో కూడా సరైనటువంటి పాత్ర లేదు. దుర్మార్గంగా ఉన్నావంటే ఆ దుర్మార్గానికి కూడా నువ్వు ఖండితం, నీకు యోగ్యత లేదు అని అర్థం. వైరంతో ఏకాగ్రత పెట్టినప్పుడు చూడండి వాడికి పరమాత్మలో చేరిపోతాడు, పరమాత్మ నుంచి వాడికి ముక్తి దొరుకుతుంది కదా. శత్రుత్వం లేని భక్తితో కానీ మనం ముందుకు చెప్పుకుందాం ఇట్లనే. నారాయణాయ నమః.